మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ ఓటమితో జగన్మోహన్ రెడ్డి దిగిపోవడంతో ఈ రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయి అంటే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు వచ్చాయి, పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు వచ్చాయి, విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి, అమరావతికి రైల్వే లైన్ వచ్చింది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది, రోడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి 6,500 కోట్లు వచ్చాయి, గతుకులున్న రోడ్లు పోతా ఉన్నాయి, గంజాయి సరఫరా ఆగింది, లూలు మాల్ మళ్ళా విశాఖపట్నానికి వస్తా ఉంది, టాటా గ్రూప్ వచ్చింది, రిలయన్స్ 65,000 కోట్లు పెట్టుబడులకి వస్తా ఉన్నారు, అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టడానికి వస్తా ఉన్నారు, 140,000 కోట్లు పెట్టుబడులు నిపన్ ఎస్ఎల్ఆర్ గ్రూపు వస్తా ఉంది. మొన్ననే బాబు గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసింది. అంటే అనేది ఒక్క ఓటుతో ఈ రాష్ట్రం మారుతుంది అనడానికి, ఏదైతే ఈ అరాచకం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉందనడానికి ఇవన్నీ నిదర్శనాలు. కేవలం 5 నెలలు ఇవన్నీ సాధించిన ఘనతలు. 5 నెలలు పట్టింది. ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలన, విధ్వంసకరమైన పరిపాలన, ఆర్థిక పరంగా వాళ్ళు చేసిన తప్పిదాలు, ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి ఈ 5 సంవత్సరాల వారు చేసిన తప్పులన్నిటిని అవగాహన చేసుకోవడానికి 5 నెలలు పట్టింది. 5 నెలలు పట్టిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టున్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒక సాకు, మైక్ ఇవ్వలేదని మరొక సాకు, అనేకమైన సాకులు చూపించి అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన యొక్క 10 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీరు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. అవమానాలు అనేకంగా చేస్తున్నారు. ఏ ఒక అంశం పైన మాట్లాడే అవకాశం కల్పించాల, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియచేయనివ్వలేదు, మీడియా వారిని కూడా అసెంబ్లీలోకి రానివ్వాల. ఇన్ని చేసినప్పుడు మీ అసెంబ్లీకి రాకుండా ఏ రోజైనా ఉన్నామా? 5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చే కదా పోరాడాం. మాకు మైక్ ఇవ్వకపోయినా లోపల నుంచొని మా తాలూకు నిరసన తెలియచేసాంగా. మరి మీరెందుకు రాలేకపోతా ఉన్నారు? వైసీపీ వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉన్నారంటే, ఈ 5 నెలల్లో ఈ 5 సంవత్సరాల వారి విధ్వంసం అంతా ఏ విధంగా ఉన్నదన్నది అంకెలతో సహా బడ్జెట్ రూపాన తెలియచేస్తా ఉంటే, రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉంటే సిగ్గుతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లా. ఇది తప్ప ఇంకే కారణం లేదు. న్యాయస్థానం కాదు నిర్ణయించాల్సింది ప్రతిపక్ష హోదా, ప్రజలు న్యాయ నిర్ణేతలు. వాళ్ళు నిర్ణయించారు. సరే, నీకు ఆ హోదాయే కావాలి, హోదా ద్వారానే నీకు మైక్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ అయ్యన్ పాత్రుడు గారిని అడగచ్చు, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు గారిని అడగచ్చు. ఆయన ఇద్దరు ఎవరినైనా అడగచ్చు. అంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని పదే చెప్తా ఉన్నాం. మా స్పీకర్ గారి యొక్క చమత్కారం కూడా పెరిగిపోతా ఉంది. 11వ నెల 11వ తారీఖు కరెక్ట్గా బడ్జెట్ పయ్యావుల కేశవ్ గారు ముగించే సమయానికి 11 గంటల 11 నిమిషాలు అందరి చమత్కారం కూడా కలిసిపోతా ఉంది, పెరిగిపోతా ఉంది. ఈ 11 మంది మాత్రం రాలేదు. రాష్ట్రంలోని సూపర్ 6 సంక్షేమ కార్యక్రమం ఎన్నికల ముందు ఇచ్చున్నాం. అలాగే నగరంలో కూడా మేము సూపర్ 6 అన్నది ఎన్నికల ముందు ఎన్డీఏ అభ్యర్థికి ఇచ్చున్నాం. రాష్ట్రంలో సూపర్ 6కి బడ్జెట్లో కేటాయించడంతో పాటు నగరం యొక్క అవసరాలు కూడా సరిపడే విధంగా ఈ బడ్జెట్లో కేటాయించినందుకు ముందుగా ఈ నగర శాసనసభ్యుడిగా ఎన్డీఏ కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ 5 నెలలు పట్టిన తర్వాత బడ్జెట్ డీటెయిల్డ్గా చూస్తే
ఆ అంకెలన్నీ కూడా ఇప్పటికీ కూడా స్పష్టత రాని పరిస్థితి. 10 లక్షల కోట్ల అప్పు పెట్టున్నారు. 10 లక్షల కోట్ల అప్పులోని కొన్ని హెడ్స్ తెలియట్లా. అంటే కాంట్రాక్టర్కి ఇన్ని వేల కోట్లు ఇవ్వాలి, నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నాయో వాటికి ఇన్ని వేల కోట్లు ఇవ్వాలి, అప్పు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తెచ్చిన అప్పులేంటి, కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులేంటి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చేసిన అప్పులేంటి, ఇలా కొన్ని హెడ్స్ కనబడట్లా. అన్నీ ఒక విజనరీ లీడర్గా అనేక సందర్భాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టించిన అనుభవం కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సంక్షేమ అవసరాలు ఇచ్చిన హామీకి కట్టుబడి వాటిని జతపరుస్తూ ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, 5 సంవత్సరాలు అధ్వానమైన రోడ్లు, అన్ని గొంతలే. ఈ రోడ్ల కోసం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మనల్ని వైసీపీ ఒక ఘనకీర్తిని దేశ విదేశాల్లో కూడా చర్చించుకునేవారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోడ్స్ ఏదైతే ఉన్నాయి గొంతులన్నీ పూడ్చే కార్యక్రమం జనవరి నెలాఖరికల్లా అవ్వాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా రాజమండ్రిలో కూడా మరి టెండర్ పిలుచున్న ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కూడా ఉన్నాయి. అలాగే టూరిజం, గత 5 సంవత్సరాలు ఆ యొక్క టూరిజం శాఖని నిర్లక్ష్యం వ్యవహరించారు. మేము స్పష్టంగా అసెంబ్లీలో రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా టూరిజం కేటాయించిన నిధుల్ని ఏదైతే ఉన్నాయో ఆ మంజూరు చేసిన నిధుల్ని మంజూరు చేసిన శాఖ మార్చులు కేశవ్ గారికి అభినందనలు తెలియచేస్తూ కూడా రాజమండ్రి పరంగా మా అవసరాలు ఇవి అని కూడా తెలియచేయడం జరిగింది. టూరిజంగా రాజమహేంద్రవరాన్ని ఒక హబ్ కింద తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రాధాన్యత ఇవ్వండి. హ్యావలాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కేంద్రానికి పంపించాల్సిన నిధులు పంపించినా కూడా కొన్ని డిపార్ట్మెంటల్ మధ్యన సమన్వయ లోపం ఉంది. ఆ సమన్వయ లోపాన్ని క్లియర్ చేయండి. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయండి. హ్యావలాక్ బ్రిడ్జ్ ఏదైతే హిస్టారికల్ బ్రిడ్జ్ని ఒక టూరిజం పాయింట్ కింద తీర్చిదిద్దండి. లంకలు ఏదైతే ఉన్నాయో లంకల్లోని అడ్వెంచర్ టూరిజం కింద చేయండి. ఎకో టూరిజంకి ప్రయారిటీ ఇవ్వండి. కల్చరల్ టూరిజం కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఇవన్నీ కూడా చెప్తూ రాబోయే బడ్జెట్లో రాజమహేంద్రవరానికి టూరిజం పరంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ వస్తుంది ఈ శాఖలో. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ కూడా చాలా జనరేట్ చేయొచ్చు. ఈ అంశాలన్నీ కూడా బడ్జెట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం కూడా జరిగింది. అలాగే క్రైమ్ డ్రగ్స్ నియంత్రణ కోసం రాజమహేంద్రవరానికి కొత్తగా పోలీస్ బెటాలియన్ కూడా మంజూరు చేశారు. దీనికి కూడా కారణం ఉంది. గత 5 నెలలుగా ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత మీకు అనేక సందర్భాల్లో చెప్పాం, క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది. కల్చరల్ హబ్ లాంటి రాజమహేంద్రవరం ఈరోజు క్రైమ్ హబ్ అయిపోయింది. డ్రగ్స్ విపరీతంగా విచ్చలవిడిగా దొరుకుతా ఉన్నాయి అని వాటి మీద చర్యలు తీసుకుంటూ ఈ 5 నెలల్లో కూడా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తూ ప్రజల దగ్గర నుంచి వారి యొక్క ఆలోచనల్ని స్వీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తెలియజేయడంతో రాజమహేంద్రవరం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తా ఉన్నారు. ఎందుకంటే పక్కన చుట్టుపక్కల ప్రాంతాలు రంపచోడవరం నుంచి అనేకమైన ప్రాంతాలు ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి పండించడం, వ్యాపారం చేయడం ఈ రాజమహేంద్రవరం ఒక కేంద్రం కింద అయిపోతా ఉంది. భారతదేశంలో ఎక్కడ దొరకనివ్వండి గంజాయి, ఆంధ్రప్రదేశ్ మన ఏజెన్సీ ఏరియాలు. కాబట్టే ఒక బెటాలియన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ఆయన మాటని గౌరవించి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలను కూడా అవగాహన చేసుకొని ఆయన ఇప్పుడు ఈ యొక్క స్పెషల్ బెటాలియన్ కూడా పోలీస్ బెటాలియన్ మంజూరు చేశారు. మన ఎన్నికలప్పుడు మేము హామీ ఇచ్చున్నాం, ఈ నగరం గంజాయి రహిత నగరం కింద తీర్చిదిద్దుతాం, మహిళలు సురక్షితంగా ఉండేందుకు గాను ప్రశాంతంగా ఉండేందుకు గాను కృషి చేస్తామన్నాం. ఆ కృషిలో భాగంగా ఈ 5 నెలలు ఇన్ని మీటింగులు పెట్టారు. ఏం సాధించారంటే
మీ భద్రత మా బాధ్యత ద్వారా పెట్టిన మీటింగులు ఒక ఫలితమే ఈ పోలీస్ బెటాలియన్ మంజూరు కావడం. ఇంకా లా అండ్ ఆర్డర్గా ఏదైతే ఈ అల్లరిమూకలు ఉన్నారో వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అలాగే రేపు అసెంబ్లీలో కూడా ప్రస్తావించబోతా ఉన్నాం. గత అసెంబ్లీ సెషన్లో ఆనాడున్న గౌరవ శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు మద్యం పైన మాట్లాడటం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడ్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆవిడ కుటుంబ సభ్యులైన నన్ను దారుణాతి దారుణంగా ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టారు. మర్చిపోలేము ఆ ఇబ్బందులు. ఆనాడు స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారు కూడా ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రతినిధి చట్టసభల్లో మాట్లాడితే ఆవిడని బయట ట్రోల్ చేస్తా ఉన్నారంటే చర్యలు తీసుకోకపోతే ఒక ఎమ్మెల్యేకే న్యాయం చేయని వారు రేపు ఇంకెవరికి న్యాయం చేస్తారని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఏం చర్యలు తీసుకోలే. ప్రభుత్వం మారింది, తప్పకుండా ఇప్పుడు మరలా గత శాసనసభ్యురాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు ఉన్నారో ఆవిడ కలిగిన అవమానానికి కారకులైన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్ గారిని అభ్యర్థిస్తాం. ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీలో మహిళలైనా కానివ్వండి, అది విధానం కాదు. మహిళలు గౌరవించాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా గౌరవించాలి. కించపరిచేటట్లు ప్రవర్తించినా, పోస్టులు పెట్టినా కఠినమైన చర్యలు ఉంటాయని ఒక భావన వాళ్ళలో ఉండాలి. ఈ రోజు ఎప్పుడే మాట్లాడుతూ ఉన్నారు మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పైన, వాళ్ళ కుటుంబం పైన దారుణాతి దారుణమైన పోస్టులు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు, చూపిస్తా ఉన్నారు. ఏం ఆనందం పొందుతా ఉన్నారు? ఆ చిన్నపిల్లలు ఏం చేశారు? అన్యం పుణ్యం తెలియని వయసులో ఉన్న చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఏం చేశారు? ఇదే వాళ్ళ తీరు, వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా వారి తీరు. తప్పకుండా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. ఒకటే చెప్తా ఉన్నాం, మేము పదే కార్యక్రమాలు పెట్టున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని. ఇది ముమ్మాటికి మంచి ప్రభుత్వం, ప్రజలు మెచ్చే ప్రభుత్వం, ప్రజలకు ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ కూడా ఉంది, ప్రవేశపెట్టాం. ప్రజలు హర్షిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ సంక్షేమానికే ప్రాధాన్యత కాదు, సంపద సృష్టిస్తూ సంక్షేమ అభివృద్ధి కూడా చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్నది గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రజలు గమనించాలని తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎలా ఉందో ఎమర్జెన్సీ? కబుర్లు చెప్పొద్దని చెప్పండి, ముందు రాజకీయంగా అవగాహన చేసుకోమండి. అండి ఎమర్జెన్సీ పరిపాలన అంటే ఎలా ఉందన్నది గత 5 సంవత్సరాలు చూపించారు. ఇంట్లోంచి బయటకు వస్తే ఒక కేసు, రోడ్ ఎక్కితే ఒక కేసు, నా కోసం ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే ఒక కేసు, అన్యాయం అడిగితే ఒక కేసు. అసలు ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా ఉందంటే, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు మీకే తెలుసు, మీడియా వారికి ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది దిష్టి బొమ్మలు కాల్చారు ఈ ప్రభుత్వం. మేము అధికారంలో ఉన్న ఆజాద్ చౌక్లోని జగన్ గారి దిష్టి బొమ్మ కాలుస్తా ఉంటే మా పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఇదిగో ఈయన దగ్గర లాక్కొని వెళ్ళిపోయారు. అంటే ఈ ప్రభుత్వ విధానం ఎంత గొప్పగా ఉంది మేము కూడా అర్థం చేసుకున్నాం. సరే, పోలీసు వారి ఆలోచన అలా ఉంది, పై నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మనం ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ప్రజలకే తెలియజేయాలి వీళ్ళు చేసిన తప్పులని. మా విధానం అలా ఉంది. ఎమర్జెన్సీలు వీటి గురించి మాట్లాడే అర్హత వారికి లేదు. నువ్వు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే తప్పుడు పనులు. మీ ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో ప్రతి ఒక్కరి యొక్క సోషల్ మీడియా ఐడీస్ చూడండి. ఐడీస్ ఒకటి వీళ్ళకి మహా దూలగా పెట్టిన పోస్టులు కొన్ని ఉన్నాయి. కొన్ని వీళ్ళ ఐడీస్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సోషల్ మీడియా వింగ్ నుంచి నడుస్తూ ఉన్నాయి. వీళ్ళ ఐడీస్ అన్నీ సునకానందం. ఎంత గొప్పగా ఈ ఐడీస్ ద్వారా పోస్ట్ చేయడం వల్ల ప్రజల్లో అయినా ఓట్లు వచ్చేస్తాయి కాదు, క్యారెక్టర్ అసాసిన్ చేయాలి, మానసికంగా శోభ అనుభవించాలి. బాధపడితే వీళ్ళు ఆనందంగా పండగ చేసుకోవాలి. ఆ మానసిక శోభ బాధ అనుభవించిన వాళ్ళు నేను ఒకడిని. అంటే అది చూసి వీళ్ళు ఆనందం పొందుతారు. ఏమంటారు? శాడిజం. ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ముమ్మాటికి వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రేరేపించబడిన
పిల్ల సైకోలు అందరూ తప్పు చేశారు. చట్టం దగ్గర ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, దానికి ఎవరు అతీతం కాదు. అండ్ చెప్తా ఉన్నాం, తప్పు చేసిన వాళ్ళు రేపు ఎన్డీఏ కూటమి మా వాళ్ళు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించబోరు. నేనైనా సరే, చౌదరి గారైనా సరే పార్టీ లైన్లో పనిచేయాల్సిందే, పని చేస్తాం. అన్నీ మాకు తెలిసి చేయాలని రూల్ లేదు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు, మా దృష్టికి వచ్చింది కాబట్టి మాకు ఇంకేవి వేరే ఎజెండా లేదు. తప్పకుండా పార్టీ ఎజెండా బట్టి చెయ్యాలి. కలెక్టర్ గారికి నేను చెప్పాను, ఎందుకంటే అక్కడ దాకా వచ్చినాడు రేపు ఆ గట్టు వరకు ఉన్నాడు, రేపు ఈ గట్టుకు వస్తాడు కాబట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్పాను. బహుశా చౌదరి గారు కూడా చెప్తారని ఆశిస్తున్నాను. లేదండి, దాని టూరిజం కింద ఎవరికి వస్తున్న టూరిస్ట్ ఎవరికి ఇబ్బంది కలగకుండా సేఫ్టీ ఆస్పెక్ట్లో ఆలోచిస్తూ దాన్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నాం. చిన్నది ఒక 1500 గజాల దగ్గర సమస్య ఉంది, ఆ సమస్యను కూడా కేంద్రంలో మాట్లాడుతూ ఉన్నాం. ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి సమస్యను పరిష్కరించి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధిని తెచ్చి ఫుల్ హ్యావ్లాక్ని డెవలప్ చేయక్కర్లా, ఒక ఎక్స్టెంట్ దాకా డెవలప్ చేసి సేఫ్టీ పరంగా బాగానే ఉందనుకుంటే మిగతా నెక్స్ట్ ఫుల్ ఎక్స్టెంట్ చేయడానికి ఆలోచించవచ్చు. కానీ దాన్ని మాత్రం పుష్కరాలకు రెడీ చేయాలి, చేస్తాం. రెడ్ బుక్లో పేర్లు నేను చూడలేదన్న నిజంగా. ఒకటి, ఇంకొకటి, మీరు తలిచేది నేను తలిచేది ఏది జరిగినా మీరు నేను ఒకలాగా ఆనందపడతాం. నాలాగా అనేక మంది ఆదిరెడ్డి వాసు అన్న వ్యక్తి ఎమ్మెల్యే కాకుండా మాట్లాడుతున్నాను. ఆదిరెడ్డి వాసు అన్న వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాలాగా అనేక మంది రాష్ట్రంలో ఇంకా ఎప్పుడు స్పీడ్ పెంచుతుంది రెడ్ బుక్ అని ఆలోచనలో ఉన్నాం. వెంటనే ఆదిరెడ్డి వాసు అన్నోడు ఎమ్మెల్యే వచ్చిన వెంటనే శాంతిమూర్తిని అవుతా ఉన్నాను. నాకు నా ప్రజల సంక్షేమం అభివృద్ధి ముఖ్యం, నా నగరంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యం, అల్లరిమూకలు ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా బెండ తీయడం నాకు ముఖ్యం, అంతే. సో 2 యాంగిల్లోనే రావాల్సి వస్తుంది.